తెలంగాణ స్పీకర్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఈ 10 మంది ప్రజా ప్రతినిధుల్ని అనర్హులని తేలుస్తారా, లేదంటే ఇంకేదైనా నిర్ణయం తీసుకుంటారా? ఎందుకంటే ఇన్నాళ్ళు సాగుతోన్న వ్యవహారంలో ఇప్పుడు కోర్టు ఎంట్రీ ఇచ్చింది. స్పీకర్ నిర్ణయం తీసుకుంటే సరే, లేదంటే మెహూనా అంటోంది కోర్టు. మొత్తం పార్టీ ఫిరాయించిన ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఫస్ట్ ఫేజ్లోనే జంప్ చేసిన దానం, కడియం, తెల్లం వెంకట్రావులపై చర్యలకు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. దీంతో స్పీకర్ స్పందించట్లేదని హైకోర్టు గడప కూడా తొక్కింది. స్పీకర్ డెసిషన్ అంటూనే 4 వారాల టైం ఇచ్చింది హైకోర్టు. ఇప్పటికీ నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా కోర్టు విచారిస్తుందని బీఆర్ఎస్కి భరోసా ఇచ్చింది. ఇప్పుడు పిఎస్సి చైర్మన్ ఇచ్చిన అరికెపూడి గాంధీ సైతం ఈ 10 మందిలో ఉన్నారు. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ తోటి బీఆర్ఎస్లో జోష్ పెరిగింది. ప్రభుత్వ విధానాలకు చెంపపెట్టింది అంటున్నారు ఆ పార్టీ నేతలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిరాయించిన 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయం అంటున్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఇలా రేవంత్ రెడ్డి గారు సంపాదించిన అవినీతి సొమ్ముతోని ఇవాళ మా 10 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి 100 కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ వాళ్ళని కొన్నరు. ఖచ్చితంగా మీకు ప్రజలు రేపు బై ఎలక్షన్స్ రాక తప్పదు. ఈ బై ఎలక్షన్లు వచ్చినప్పుడు మీరు ఓడిపోవడం ఖాయం. ఇలా దానం నాగేందర్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడండి. దానం నాగేందర్ గారు మొన్న మాట్లాడుతూ ఆ రోజు నన్ను అన్నాడు, నిన్ను హైదరాబాద్ రోడ్ల మీద తిరగనీయమన్నావు. దానం నాగేందర్ గారు, మీరు హైదరాబాద్ రోడ్ల మీద నన్ను తిరగని అన్నారు కదా, రేపు మీది ఇదే హైదరాబాద్ రోడ్ల మీద మిమ్మల్ని ఉరికిస్తాం. జస్ట్ 1 మంత్, జస్ట్ వెయిట్ అండ్ వాచ్ బ్రదర్. 1 మంత్లో ఉరికిస్తాం. మీరు ఖచ్చితంగా పాజిటివ్గా డిసిషన్ తీసుకుంటారని స్పీకర్ గారు కూడా ఖచ్చితంగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీరు పాజిటివ్గా డిసిషన్ తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఒకవేళ అనర్హత వేటు వేస్తే గనక ఎన్నికలు ఖాయం కాబట్టి బీజేపీలో కూడా ఒకంత జోష్ కనిపిస్తోంది. వెంటనే స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు లక్ష్మణ్. పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించి ఏ రకంగా ఇవాళ ప్రజలకు తిరస్కరింపబడ్డదో, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అదే పంతాలో పోటీ పడి మీకు స్పష్టమైన మెజార్టీ ఉన్నా కానీ ఈ రకంగా ప్రలోభాలు పెట్టి లేదా వాళ్ళను లోబర్చుకొని లేదా బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడి ఈ రకమైన సంస్కృతి ఇప్పటికైనా విడనాడాలి. ఎన్ని చట్టాలు చేసినా చెట్లాడకు తూటు పొడిచి ఈ రకంగా వివరించడం. కోర్టు తీర్పు నిజంగా మేము సమర్థిస్తున్నాం. వెంటనే మరి స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ప్రజలు భావిస్తూ ఉన్నారు.